అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు, ఫోటోలు చూపించారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్తారు, ఏదన్నా జరుగుద్ది. పోలీసు వారిని సంప్రదిస్తారా, లేదా వీళ్ళకి వెళ్ళి ఏమైనా చేస్తారా? పోలీసు వారికే కదా. మరి అలాంటి పోలీసు వారు నిక్కచ్చిగా ఇదిగా తీసుకుంటుంటే మీకెందుకు అంత బాధ అనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చి అంటే గోండాలను మీరు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? అంటే మీ ఉండేదే గోండాల ప్రభుత్వంలే, దానికి మించి మా మాట గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల తరహాలోనే మీరు నిన్న కూడా ఇచ్చేశారు, పార్టీ ఇచ్చేశారు. చేసిందా మరి మాకు సపోర్ట్గా ఒక సిఐకి సపోర్ట్గా వెళ్ళాలి. కానీ మీ ఎంత చూస్తాం, మీకు అలా చూస్తాం, మీకు ఇలా చూస్తాం అంటే ఏం చెప్తారని సమాధానం. మాకు సిఐ గారు మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయాలని వ్యక్తి ఇదిగా మాట్లాడాలి, అంతేగాని సిఐ గారి గురించి అలా అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తాము. ఆ సిఐ గారు మాకు కృష్ణలంక రావడం వలన గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కృష్ణలంక కరకట్టు కాడి నుంచి మొదలు పెట్టుకుంటే గురుపు సీతానగర్ వరకు గంజాయి బ్యాచ్నే కానీ బ్లడ్ బ్యాచ్నే కానీ వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. అలాంటి వ్యక్తి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఏ పోలీసు అండి? 24 గంటలు ఇంటూ 7 పనిచేసే వ్యక్తి అది సిఐ గారు నాగరాజు గారు ఒక్కడేనండి. పొద్దునంతా యూనిఫామ్ వేసుకొని గవర్నమెంట్కి సేవ చేస్తే నైట్ పాటు యూనిఫామ్ ఇప్పి ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి నాగరాజు గారండి. అలాంటి నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి సమాన విషయం అయినా కాదు, అది మేము ఖండిస్తాము. సిఐ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కట్టడం కూడా అది దుర్మార్గం. మీరు ఖండించుకొని ఎవరు ఏంటనేది మీరు చూసుకోవాలి. ఇలా లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఇలా దుర్వినియోగం చేస్తే ఇలాంటి సిఐల మీద కేసులు కడితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరు కూడా బతకలేరు. మీరు అది నిర్ణయించుకొని మీరు గవర్నమెంట్ వారు సిఐ గారిని నిర్దోషిగా ప్రకటించాలని చెప్పి మేము కోరుతాం, డిమాండ్ చేస్తాం. మా ప్రజా సమస్యలను తెలుసుకునే వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వ్యక్తి వచ్చి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కాకుండా ప్రజల దుర్వినియోగం చేయకుండా ప్రజలను కాపాడే వ్యక్తి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకడే. అది పోలీస్ డిపార్ట్మెంట్లో హోంశాఖలో ఉన్న సిఐ గారు నాగరాజు లాంటి వాళ్ళని. ఇదే రాణిగారి తోటలో నా చిన్నప్పుడు నేను పల్లపరాజు గారిని చూశాను. ఆ పల్లపరాజు గారిని ధీటుగా తర్వాత మళ్ళీ చూడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిఐ నాగరాజు. అలాంటి సిఐ నాగరాజు గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు మీరు ఎప్పుడూ చూడకూడదు. అందుకనే మీరు ఖచ్చితంగా తగిన న్యాయం చేకూర్చాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. నా పేరు సాయి అండి. మేము ఇక్కడ స్థానికుడిని, రాణిగారి తోట స్థానికుడిని. సిఐ గారు వచ్చిన తర్వాత మామూలుగా రాత్రి 12 అయినా సిఐ గారు రాకముందు ఎలా ఉండేదంటే రాత్రి 12 అయినా 1 గంట అయినా రోడ్ల మీద కుర్రోళ్ళు బండి మీద బీర్ బాటిల్ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. సిఐ గారు రాకముందు ఆయన వచ్చిన తర్వాత 10 తర్వాత రోడ్డు మీద కుర్రోడు ఎవరు కనపడరు, చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులకు కూడా ఆయన వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉందని. ఒక రకంగా చెప్పాలంటే గాలిగా తిరిగే కుర్రోళ్ళందరూ కూడా సిఐ గారు వచ్చిన తర్వాత పనులకు వెళ్ళిపోతున్నారు. రోజు ఉదయాన్నే లేకపోవడం క్యారేజ్ కట్టుకొని ముఠా పనికి ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ప్రతి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ చెప్పలేరు. మంచి జరిగినప్పుడు వచ్చి ఎవరు చెప్పలేరండి. చెడు జరిగితే మాత్రం వచ్చి అందరూ మాట్లాడతారు ఒకళ్ళకి చెడు జరిగిందని. కానీ కొన్ని వందల మంది తల్లులకి, కొన్ని వందల మంది తల్లిదండ్రులకి ఎంతో మంచి జరిగింది. గంజాయి అనే కుర్రోడు ఎవరు లేరు, ఈయన లేరు, సస్పెండ్ అవుతారని ఒక్క న్యూస్ రాగానే వందల మంది వాలిపోయారు. మీరు ఒక్కసారి రాత్రిపూట మీరు కెమెరాలు పెట్టి చూడండి. రాత్రి 11-12ంటికి ఆ బారు వైన్ షాప్ సెంటరు ఆర్కే బార్ దగ్గర రోడ్ల మీద నిలబడి ఉంటారు కుర్రోళ్ళు. రోడ్డు మీదే తాగుతుంటారు. ఎవరైనా వెళ్ళి సరదాగా అడిగి నవీన్ రెడ్డి అనే అతను మా బాంబర్ది అవుతాడు వరుసకి, మా చుట్టమే. మరి అతన్ని చంపేశాడు కదా ఇతను దారుణంగా. అది చావు కాదా? ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు కదా, మా వాడు చంపేశాడు, మా వాడిని చంపేశారు, సిఐ గారు చంపేశారని. అతని చేతిలో చచ్చిపోయారు కదా, వీళ్ళందరి ప్రాణాలు కాదా? అసలు అది కాదండి. ఆయన స్వాతంత్ర 23 ఏళ్ల కుర్రాడు స్వాతంత్ర సమరయోధుడే ఏంటండి? స్వాతంత్ర సమరయోధుడే ఏంటండి? 23 ఏళ్ల కుర్రాడు పసిపిల్లాడు అంటున్నాడు. 23 ఏళ్ల పసిపిల్లాడు 2 గంజాయి కేసుల్లో నిందితులు అవుతాడా? మాట్లాడు.